నమస్కారం అండి. నా పేరు పివియు శంకర్. నేను ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నండి. ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ వచ్చి సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ప్రతి ఇంటర్వ్యూలో మీరు మీ గురించి చెప్పాలి. ఆ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మీరు గుర్తుపెట్టుకునేటట్టు దీనికి కొత్త టైటిల్ ఇవ్వడం జరిగింది, వీక్లీ కాన్సెప్ట్. ఈ వీక్లీ కాన్సెప్ట్ ఎందుకు అంటున్నామంటే, ఏ కంపెనీకి మీరు వెళ్ళినా ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ హోల్డర్స్ వరకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడిగినట్టయితే మీరు వీక్లీ కాన్సెప్ట్ ఎందుకు అంటున్నామంటే, వీక్లీ కాన్సెప్ట్లో ఒక వీక్లో 7 days ఉంటాయి. అలాగే మీరు మీ గురించి చెప్పేటప్పుడు 7 points మీరు మర్చిపోకుండా చెప్పాలి. నంబర్ 1, యువర్ నేమ్. మీరు పేరు చెప్పాలి, మీ పేరు. వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ నేమ్. నంబర్ 2 ఈజ్ పీ స్టాండ్స్ ఫర్ యువర్ ప్లేస్. మీరు ఏ ప్లేస్లో పుట్టారు, ఏ ప్లేస్లో మీరు పెరిగారు, దాని గురించి ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ ఆ ప్లేస్ గురించి మీరు చెప్పాలి. ప్రతి ప్లేస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అది హైదరాబాద్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు. సో రెండో కాన్సెప్ట్ వచ్చేసి ప్లేస్. మూడో ఆల్ఫాబెట్ వచ్చి క్వాలిఫికేషన్ అండి. ఈ ప్రజెంట్ మార్కెట్లో ఏంటంటే అందరూ విద్యార్థులు అందరూ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అందరూ చేస్తున్నారు. సో మీరు క్వాలిఫికేషన్ చెప్పేటప్పుడు మీ గ్రాడ్యుయేషన్, దాని స్పెషలైజేషన్, దేంట్లో స్పెషలైజేషన్ చేశారు, ఏ యూనివర్సిటీ నుంచి చేశారు, ఏ సంవత్సరంలో చేశారు, దెన్ ఐ డిటర్మైన్డ్ ఆ పదం మీరు వాడాలి. దాని తర్వాత మీరు మీ పీజీ గురించి చెప్పండి. మీరు మాస్టర్స్ దేంట్లో చేశారు, ఎంటెక్ చేశారా, ఏ ఇయర్లో చేశారు, ఏ స్పెషలైజేషన్ చేశారు, ఏ యూనివర్సిటీ నుంచి చేశారు. మూడో పాయింట్. నాలుగో పాయింట్ వచ్చి ఫాదర్. ఎఫ్ ఫర్ ఫాదర్. మై ఫాదర్ ఈజ్ శ్రీ. అతను ఫార్మరా, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానా, గవర్నమెంట్ సర్వెంటా, రిటైర్డా. అనుకోకుండా ఇఫ్ ఫాదర్ లేనట్టయితే మై ఫాదర్ ఈజ్ లేట్ అంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఐదో పాయింట్ వచ్చి ఎం ఫర్ యువర్ మదర్. మై మదర్ ఈజ్ శ్రీమతి. శ్రీమతి అని చెప్పి వర్కింగా, నాన్ వర్కింగా, టీచరా, గవర్నమెంట్ సర్వెంటా, ఫార్మరా, ఎంటర్ప్రినరా, ఇవన్నీ కాకపోతే మై మదర్ ఈజ్ ఏ స్వీట్ హోమ్ మేకర్. ఐదో పాయింట్ వచ్చి మీ మదర్. ఆరో పాయింట్ వచ్చి మీ హాబీస్. మీరు ఫ్రీ టైంలో మీరు ఏం చేయదలుచుకున్నారు, సింగింగా, డాన్సింగా, కుకింగా, సోషల్ సర్వీసా, అవన్నీ మీరు చెప్పాలి. 7th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఈ పాయింట్ డిసైడ్ చేస్తుంది మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారా లేదా. దాన్ని అంటారు ఏ ఫర్ అచీవ్మెంట్స్. మీరు ఇప్పటివరకు ఏం సాధించారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎన్ ఫర్ నేమ్, ఫస్ట్ పాయింట్. పీ ఫర్ ప్లేస్. Q for qualification, number 3. 4th, F for father. 5th, M for mother. 6th point, H for hobbies. And 7th point వచ్చి achievements. టెక్నికల్ అయినా నాన్ టెక్నికల్ అయినా ప్రతి ఇంటర్వ్యూలో ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళ వరకు చెప్పే వరకు ఈ 7 points మీరు చెప్తున్నట్టయితే, కరెక్ట్గా శ్రద్ధగా మీరు ప్రిపేర్ చేసి చెప్పినట్టయితే మీరు సెకండ్ లెవెల్కి వెళ్తారు. అలాగే లాస్ట్ పాయింట్ ఏ ఫర్ అచీవ్మెంట్స్. అచీవ్మెంట్స్ అన్న తర్వాత మీరు దీంట్లో మళ్ళీ మీరు క్లాసిఫై చేసుకోవచ్చు. అందులో మనం చిన్నప్పుడు చదువుకుంటున్నట్టు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్లో మనం ఏం నేర్చుకుంటాం, ABCD. ఏ ఫర్ యాపిల్, B ఫర్ బాల్, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్. అలాగే ఈ అచీవ్మెంట్స్ని మీరు క్లాసిఫై చేసుకోవచ్చు. ఏ ఫర్ అకాడమిక్ అచీవ్మెంట్స్. మన పేరెంట్స్ అయినా, మనం పేరెంట్స్ అయిన తర్వాత మన పిల్లల్ని మనం ఎందుకంటాం మీరు బాగా చదువుకోండి అని. ఎందుకంటే ముందుకెళ్ళి మనం జాబ్ చేయాలన్నా ప్రతిదానికి ఫౌండేషన్ వచ్చి మన చదువండి. మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, మన గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, మన స్కూలింగ్ అవ్వచ్చు. అందుకే ప్రతి పేరెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడైనా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి. ఎందుకంటే ఏ బిల్డింగ్ లేపాలన్నా ఫౌండేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. అలాగే ప్రతి స్టూడెంట్, ప్రతి ఎంప్లాయీ జీవితంలో మేజర్ ఫౌండేషన్ వచ్చి వాళ్ళ చదువు. అకాడమిక్ అచీవ్మెంట్స్. ఆ అచీవ్మెంట్స్లో మొదటి అక్షరం వచ్చి ఏ, ఫస్ట్ ఆల్ఫాబెట్ ఇన్ ఏ. అకాడమిక్ అచీవ్మెంట్స్లో మీరు చెప్పుకుండేది మీ పర్సంటేజెస్ చెప్పుకోవాలి. మీకు 10thలో ఎంత పర్సంటేజ్ వచ్చింది, మీకు ఇంటర్మీడియట్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, మీ గ్రాడ్యుయేషన్లో ఎంత వచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఈ 4 pointsలో మీరు ఓన్లీ పర్సంటేజ్ గురించి చెప్పాలి. సో మీ సెకండ్ పాయింట్ వచ్చేసి మీ బి ఫర్ బిజినెస్ అచీవ్మెంట్స్. బిజినెస్ అచీవ్మెంట్స్లో ఫ్రెషర్ చెప్పుకుండే పాయింట్స్ ఏం కవర్ చేయాలంటే, మీరు చేసిన గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేసిన ప్రాజెక్ట్స్, పేపర్ ప్రజెంటేషన్స్, అసైన్మెంట్స్, అది మీరు కాలేజీలో ప్రజెంట్ చేసేటప్పుడు మీ HOD వేరియస్ అదర్ ఫ్యాకల్టీస్ మిమ్మల్ని మెచ్చుకున్నట్టు మీరు చెప్పాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేయాలంటే, ఇంటర్వ్యూ క్లియర్ చేసేది మెయిన్ ఫార్ములా వచ్చి మీది సెల్ఫ్ డబ్బా మీరు కొట్టాలి.
సెల్ఫ్ డబ్బా అంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు మిమ్మల్ని మెచ్చుకోవాలి. అది ఎలాగవుతుంది? మీ ఫ్యాకల్టీస్ ముందు మీరు ప్రజెంట్ చేసేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకున్నట్టు చెప్పాలి. అది మీకు ఒక అచీవ్మెంట్. ఎందుకంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మేజర్గా మీరు చేసేది మినిమం 4 to 5 minutes మీరు మాట్లాడాలండి. అందుకే 7 pointsని మీరు కరెక్ట్గా మర్చిపోకుండా ఆ 7 points మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, మీరు నోట్ చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. N for name, P for place, ఏ ప్లేస్లో మీరు పుట్టారు, ఏ ప్లేస్లో మీరు పెరిగారు. నెంబర్ 3 యువర్ క్వాలిఫికేషన్స్, మీ గ్రాడ్యుయేషన్ ఏం చేశారు, ఏ కాలేజ్ నుంచి, ఏ యూనివర్సిటీ నుంచి, ఎన్నో సంవత్సరంలో, ఏ స్పెషలైజేషన్. దాని తర్వాత డిటర్మైన్డ్ వర్డ్ యూజ్ చేయండి. దెన్ ఐ డిటర్మైన్డ్ టు డూ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ కాలేజ్ నుంచి చేశారు, ఏ యూనివర్సిటీ, ఏ స్పెషలైజేషన్, ఎన్నో సంవత్సరం. ఇంతే కవర్ చేయాలి. దీనికంటే ఎక్కువ పాయింట్స్ మీరు కవర్ చేయకూడదు మీ క్వాలిఫికేషన్లో. 4th వచ్చి మీ ఫాదర్ గురించి మీరు చెప్పాలి. మై ఫాదర్ ఈజ్ శ్రీ సో అండ్ సో. 5th ఆల్ఫాబెట్ మై మదర్ ఈజ్ సో అండ్ సో. 6th ఈజ్ యువర్ హాబీస్ అండ్ 7th ఈజ్ అచీవ్మెంట్స్. అచీవ్మెంట్స్లో మీకు సబ్ కేటగిరీస్ ఉన్నాయి మళ్ళీ. ఏ ఫర్ అకాడమిక్ అచీవ్మెంట్స్, మీ 10th క్లాస్లో, ఇంటర్మీడియట్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మీకు వచ్చిన పర్సంటేజెస్ గురించి మీరు చెప్పాలి. సెకండ్ బీ ఫర్ బిజినెస్ అచీవ్మెంట్స్, మీ ఫ్రెషర్ అయితే మీ ప్రాజెక్ట్స్ గురించి మీరు చెప్పుకోవాలి, అసైన్మెంట్స్ గురించి మీరు చెప్పుకోవాలి, మీరు చేసిన పేపర్ ప్రజెంటేషన్స్ అయినా, థిసిస్ అయినా దాని గురించి మీరు చెప్పుకుని వైల్ ప్రజెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ HOD అండ్ ఫ్యాకల్టీస్ వాళ్ళని మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. Based on the methodology, based on the objectives, based on the suggestions, recommendations which are part of your project. Number 3rd వచ్చి ABC తోటి కల్చరల్ అచీవ్మెంట్స్. ప్రతి స్టూడెంట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదువుకుంటే ఉంటారు స్కూల్స్లో, క్లాస్ 1, క్లాస్ 2 నుంచి. కానీ చదువుతో తప్ప ప్రతి స్కూల్లో గేమ్స్ని చాలా ప్రమోట్ చేస్తారు. అది అవుట్డోర్ గేమ్స్ అవ్వచ్చు, ఇండోర్ గేమ్స్ అవ్వచ్చు, ప్లాంటేషన్ క్యాంప్స్ అవ్వచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అవ్వచ్చు, NSS అవ్వచ్చు, NCC అవ్వచ్చు. సో పేరెంట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్స్ని ప్రమోట్ చేయకుండా ఎడ్యుకేషన్ తోటి మీరు మీ పిల్లల్ని రకరకాల ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ సైడ్ ప్రమోట్ చేయాలి. అలాగే ఓన్లీ చదువుకుంటే సరిపోదు. చదువుతోటి మీరు పార్టిసిపేట్ చేసినవి NCC అయినా, NSS అయినా, రకరకాల కాలేజ్ యాక్టివిటీస్ అవుతాయి. అది ఫ్యాషన్ షోస్ అవ్వచ్చు, బ్లడ్ డొనేషన్ అవ్వచ్చు, ఫ్రెషర్స్ పార్టీ అవ్వచ్చు, గెస్ట్ లెక్చర్స్ అవ్వచ్చు. ఇవన్నీ పాయింట్స్ని మీరు కల్చరల్ అచీవ్మెంట్స్లో మీరు పోర్ట్రే చేసుకోవచ్చు, పొజిషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత డి అంటే డిఫరెంట్. ప్రతి ఎంప్లాయర్ చూసేది ఏంటంటే ప్రతి ఎంప్లాయీలో ఒక డిఫరెన్స్ కావాలి. ఎందుకంటే మీరు ప్రతిదీ సేమ్ డే మీకు ఒకే ఐటెంలో మీకు ఒకే బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టయితే మీరు బోర్ అవుతారు. అలాగే HR వాళ్ళకి ఏంటి కొత్తగా వినాలంటుంది. కొత్తగా వినేటప్పుడు మీరు డిఫరెంట్గా మీరు చెప్పాలి. దాని తర్వాత ఈ ఫర్ ఎంతూజియాజం అండ్ F ఫర్ ఫ్లెక్సిబుల్. ప్రతి ఎంప్లాయర్కి ఎలాంటి ఎంప్లాయ్ కావాలంటే ఆ ఎంప్లాయ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. పొద్దున 8 గంటలకు వస్తే రాత్రి 9 వరకైనా ఉండొచ్చు, స్ట్రెచ్ చేయవలసి ఉంటుంది. సో ఐ రిపీట్, 7 points మీరు గుర్తుపెట్టుకోండి. N ఫర్ నేమ్, P ఫర్ ప్లేస్, Q for qualification, F for father, M for mother, H for hobbies, and 6th is A for achievements. ఈ 7 points వీక్లీ కాన్సెప్ట్ అంటారు. సో రాత్రి 12 గంటలకైనా మీకు కాల్ వచ్చిన ఆ 7 points మీరు కరెక్ట్గా మీరు పోర్ట్రే చేసుకుంటున్నట్టయితే మీరు సెకండ్ లెవెల్కి వెళ్తారు. అలాగే 7th point చాలా ఇంపార్టెంట్. A for achievements, ABCDEF. A for academic achievements, B for business achievements, C for cultural achievements, D for how different you are, E for your enthusiasm, and last is F for flexibility. మీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ప్రతి ఎంప్లాయర్కి కావాల్సిన ఎంప్లాయీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కొత్త ట్రైనింగ్స్ నేర్చుకోవాలి, కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, త్వరగా రావాలి, లేట్గా ఆఫీస్ నుంచి వెళ్ళాలి. ఏ టీంలో అయినా, ఏ సీనియర్ దగ్గరైనా, ఏ వయసు వాళ్ళతోడైనా, హీ అయినా, షీ అయినా, ఆడైనా, మగైనా టీంలో కరెక్ట్గా మీరు మోల్డ్ అయ్యేటట్టు ఉండాలి. అందుకే ఫ్లెక్సిబిలిటీ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో 7 days కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ అకాడమిక్ అచీవ్మెంట్స్, బిజినెస్ అచీవ్మెంట్స్, కల్చరల్ అచీవ్మెంట్స్, D ఫర్ డిఫరెంట్, E ఫర్ ఎంతూజియాజం, F ఫర్ ఫ్లెక్సిబుల్. ఈ అచీవ్మెంట్స్ మీద మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టు, మీరు కరెక్ట్గా పోర్ట్రే చేసుకున్నట్టు ప్రజెంట్ చేసినట్టయితే విజయం మీదే. థ్యాంక్ యూ.